హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఇండియన్ పాలిటీ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాము. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో నుండి కంపల్సరీ మనకి 1-2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే తీర్మానం ఎంతమంది మద్దతు ఉండాలి? ఆప్షన్ 1 లోక్సభలో 100 మంది, ఆప్షన్ 2 రాజ్యసభలో 50 మంది, ఆప్షన్ 3 1, 2, 4 1 మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ 3 1, 2 అంటే లోక్సభలో 100 మంది, రాజ్యసభలో 50 మంది సభ్యుల మద్దతు ఉండాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత అభియోగాలను విచారించడానికి స్పీకర్ లేదా చైర్మన్ ఏర్పాటు చేసే త్రిసభ్య కమిటీలో అంతర్భాగం కానిది ఎవరు? ఆప్షన్ 1 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సాధారణ న్యాయమూర్తి, 2 ఏదైనా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 3 ప్రముఖ న్యాయవేత్త, 4 ఏదైనా హైకోర్టు సాధారణ న్యాయమూర్తి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏదైనా హైకోర్టు సాధారణ న్యాయమూర్తి ఇందులో అంతర్భాగం కాదు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ న్యాయమూర్తిపై తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టి విరమించారు? 1 ఎస్ రామస్వామి, 2 ఎం రామస్వామి, 3 ఏవి బేగ్, 4 ఏఎస్ రే. ఆన్సర్ ఆప్షన్ 1 ఎస్ రామస్వామి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆప్షన్ 1 రాష్ట్రపతి, ఆప్షన్ 2 ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ 3 ఉపరాష్ట్రపతి, ఆప్షన్ 4 అటార్నీ జనరల్. ఆన్సర్ ఆప్షన్ 1 రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టులో తగినంత మంది న్యాయమూర్తులు లేనప్పుడు తాత్కాలిక న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? 1 ప్రధాన న్యాయమూర్తి, 2 రాష్ట్రపతి, 3 అటార్నీ జనరల్, 4 ఎవరు కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రధాన న్యాయమూర్తి. ఇక్కడ చూడండి, ప్రధాన న్యాయమూర్తినైతే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తినేమో రాష్ట్రపతి నియమిస్తారు. నార్మల్గా సాధారణ న్యాయమూర్తులనైతే తాత్కాలికంగా ప్రధాన న్యాయమూర్తినే నియమిస్తాడు. అది కూడా రాష్ట్రపతి అనుమతితోనే నియమించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నిబంధన 143 ప్రకారం సుప్రీంకోర్టు రాష్ట్రపతి సలహా కోరినప్పుడు ఎంతమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సలహా ఇస్తుంది? ఆప్షన్ 1 3, 2 4, 3 5, 4 6. ఆన్సర్ ఆప్షన్ 3 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రపతికి సలహాలు ఇస్తుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ప్రారంభ అధికార పరిధి అంతర్భాగంగా తొలి కేసు సుప్రీంకోర్టు ముందుకు ఎప్పుడు వచ్చింది? 1 1951, 2 1955, 3 1961, 4 1965. ఆన్సర్ ఆప్షన్ 3 1961. సుప్రీంకోర్టులో సివిల్ కేసు నమోదు చేయాలంటే ఆస్తి విలువ కనీసం 20,000 ఉండాలనే నిబంధన 1972లో ఏ సవరణ ద్వారా తొలగించబడింది? ఆప్షన్ 1 30, ఆప్షన్ 2 32, 3 34, 4 35. ఆన్సర్ ఆప్షన్ 1 30. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1971 కోర్టు ధిక్కారం చట్టం ప్రకారం విధించే శిక్ష ఏమిటి? ఆప్షన్ 1 6 నెలలు జైలు, 2000 జరిమానా, ఆప్షన్ 2 3 నెలల జైలు, 1000 రూపాయల జరిమానా, 3 1 సంవత్సరం జైలు, 2000 జరిమానా, 4 1 సంవత్సరం జైలు, 1000 జరిమానా. ఆన్సర్
ఆప్షన్ 1 6 నెలలు జైలు అలాగే 2000 జరిమానా విధించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లీ హైకోర్టు ఎప్పుడు ఏర్పాటయింది? 1 1961, 2 1965, 3 1966, 4 1968. ఆన్సర్ ఆప్షన్ 3 1966. ఇవి ఫ్రెండ్స్ టుడే ఇండియన్ పాలిటీ నుండి సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.